వైట్ గట్టు మన చెరువు వేసిన ఎన్ని రోజులకు వచ్చింది? 45 డేస్కి వచ్చిందండి. 45 డేస్కి వచ్చింది సార్. 45 డేస్కి వచ్చింది. తీసుకుని 5 డేస్ పెట్టాను. ఓకే సార్. వైట్ కోట్ కంట్రోల్ అయిందండి. ఓకే సార్. 100లో ఉన్నప్పుడు వైట్ కోట్ వచ్చింది. ఓకే సార్. తర్వాత 80కి వచ్చింది. ఓకే సార్. షెల్ లూజ్ కానీ రన్నింగ్ మౌల్ట్ అది ఇది ఏమీ లేదు. ఓకేనా, అంతా బాగుందండి. ఓకే, గమనించాను నేను. చాలా వాడామండి. ఎన్ని చాలా ఉన్నాయండి దాని పేరు. అవన్నీ వాడినా కానీ వైట్ కట్ ఏమాత్రం తగ్గలేదు. ఓకే సార్. వాడుతున్నంతసేపు ఫీడ్ డ్రాప్ అవ్వడం ఏమన్నా కానీ? అసలు ఫీడ్ అయితే ఇది పెడితే ఇంకా స్పీడ్ గా తీసుకుంటుంది. ఓకే సార్. సో ఇది మాత్రం ఓకే. లూజ్ షెల్ కానీ ఏది లేదు. ఇప్పుడు వరకు కూడా లూజ్ షెల్ అనేది ఎక్కడా లేదు. ఓకే. పీసులు బాగానే ఉన్నాయి సార్. ఇంతకుముందు కొంచెం నాసల్లే కనపడిందండి. ఇప్పుడు ఇది కొంచెం పర్లేదండి. గట్టిగాని మేతలు తీసుకుంటాం కానీ బాగా స్పీడ్గా తీసుకుంటాం. అంతకుముందు ఏది వాడినా కొంచెం లూషల్లో తగులుతూ ఉన్నాయండి. కేజీకి 2-3 అట్ట తగులుతూ వచ్చినాయండి. ఇది మాకు కొంచెం బెస్ట్ అనిపించింది. లూషల్ అనేది తగలలేదు. కేజీకి 10 గ్రాముల చొప్పున బైండింగ్ జల్లో కానీ లేదంటే బెల్లం పానకంలో కానీ మిక్స్ చేసి మేతల్లో కలిపి మేతని ఆరబెట్టి ఒక పావు గంట సేపు అప్పుడు మేము ఫీడ్ చెరువుకి అప్లై చేస్తున్నామండి. దీనివల్ల మేతలు కొంచెం అధికంగా తీసుకుంటున్నాయండి. ఫస్ట్ మేత వాటికి బాగా పర్లా మొదలే 20 అలా వచ్చినాయండి. ఇప్పుడు 5-6 అలా ఉన్నాయి. 15 దారాల వరకు కంట్రోల్ అయింది. చాలా 90% కంట్రోల్కి వచ్చిందండి. అంతకుముందు వాడిన వైట్ కట్క మీద ఇదే కొంచెం బెస్ట్ అనిపిస్తుంది మాకు. అంతకుముందు అండి కొంచెం లూజ్ షెల్ వచ్చేవి. ఇవి కొంచెం లూజ్ షెల్ పర్పస్ కింద కొంచెం బాగానే ఉంది. లూజ్ షెల్ అనే ఇబ్బంది ఏం కనపడలేదు మాకు ఇంతవరకు. ఇబ్బంది ఏం లేదు. బాగానే మేతలు కూడా బాగానే తీసుకుంటున్నాయి. అందుకని ఇది రెండోసారి అన్నమాట వాడతాం. అప్పుడు వాడినప్పుడు వైట్ కట్ తగ్గిపోయింది. మాకు 50 రోజుల్లోగా వచ్చింది. 62 రోజులకి తగ్గిపోయింది. నమస్కారం అండి, నా పేరు వెంకట్. నేను దాగ్బైటెక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు వెస్ట్ గోదావరి ఆక్వీడ్ మండలం ఐబీవరంలోకి వచ్చామండి. సార్ గారు వచ్చేసి కే వంశీ గారు. సార్ గారు మొత్తం వచ్చేసి 100 ఎకరాలు కల్చర్ చేస్తున్నారండి. సో రీసెంట్గా వైట్ కట్ రావడం జరిగింది. వైట్ కట్ వచ్చిన తర్వాత మన ప్రోడక్ట్ను సార్ చూసి సార్ తెచ్చుకుని వాడారండి. వాడిన తర్వాత ఆ యూసేజ్ ఎలా ఉంది, తర్వాత దానివల్ల ఎంత లబ్ధి పొందారనేది సార్ గారి మాటల్లో కూడా మీ అందరికి చూపించాలని ఒక ప్రయత్నం చేస్తున్నామండి. వైట్ గట్టు మన చెరువు వేసిన ఎన్ని రోజులకు వచ్చింది? 45 డేస్కి వచ్చిందండి. 45 డేస్కి వచ్చింది సార్. 45 డేస్కి వచ్చింది. తర్వాత నేను ఇలా ఫోన్లో ఇలా చూసి నేను ఒకసారి తీసుకుని 5 డేస్ పెట్టాను. ఓకే సార్. వైట్ కోట్ కంట్రోల్ అయిందండి. ఓకే సార్. 100లో ఉన్నప్పుడు వైట్ కోట్ వచ్చింది. ఓకే సార్. తర్వాత 80కి వచ్చింది. ఓకే సార్. షెల్ లూజ్ కానీ రన్నింగ్ మౌల్ట్ అది ఇది ఏమీ లేదు. ఓకేనా, అంతా బాగుందండి. ఓకే. అది ఎన్ని ఎకరాలు చెరువు సార్? అది 12 ఎకరాలు. 12 ఎకరాలు. 12 ఎకరాలు. ఓకే సార్. ఓకే. అది అయిపోయినాక తర్వాత 6 ఎకర్స్ పెట్టామండి. 6 ఎకర్స్. 6 ఎకర్స్ పెడితే అది కంట్రోల్ అయిపోయిందండి. అది ఓకే సార్. అది ఎన్ని రోజుల్లో వచ్చింది సార్? అది 50 డేస్లో వచ్చిందండి. 50 డేస్కి వచ్చింది. 50 డేస్కి వచ్చింది. ఓకే. అది ఎన్ని రోజుల్లో కంట్రోల్ అయింది సార్? అది 10 డేస్లో అయిపోయింది కంట్రోల్. 10 డేస్లో కంట్రోల్. 10 డేస్లో రిజల్ట్స్ అంటే తెలిసింది అప్పుడు. ఓకే సార్. ఆ ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు. ఓకే. అంతా బాగుంది. ఓకే. అసలు సో తర్వాత ఇప్పుడు అడ్వాన్స్ కింద 13 ఎకరాలకు దానికి పెడుతున్నాం. ఓకే సార్. అది వైట్ కట్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఏమీ లేదు. ఓకే వరకు కూడా. అది ఏ అకౌంట్లో ఉంది సార్? అది 120లో ఉంది. ఓకే. 120లో ఉంది. బాగుంది ఇప్పుడు అదే. ఓకే సార్. సో ఈ వైట్ కట్ ప్రోడక్ట్ ఇంతవరకు మీరు చాలా ప్రోడక్ట్లు వాడారు. మీ కల్చర్ మొత్తం చాలా బ్రాండ్లు వాడుతూ వచ్చి ఉంటారు. అవునండి. సో ఈ బ్రాండ్కు మిగతా కంపెనీల బ్రాండ్లకు ఏమైనా తేడా ఏమన్నా మీరు గమనించారా సార్? గమనించానండి నేను. చాలా వాడామండి. ఎన్ని చాలా ఉన్నాయండి దాని పేరు. అవన్నీ వాడినా కానీ వైట్ కట్ ఏమాత్రం తగ్గలేదు. ఓకే సార్. ఫ్రామ్షిమ్ అని వాడామండి. ఓకే సార్. వాడినాక కూడా రేస్ చాలా బాగుందండి. ఓకే సార్. వైట్ కట్ తగ్గడం ఏంటండి సార్, నేను చాలా చూసాను నేను కూడా. ఓకే సార్. చూస్తే చాలా బాగా తగ్గింది. అన్ని ట్యాంకుల్లో కూడా నేను చూసిన ట్యాంకుల్లో అయితే బాగా తగ్గింది. ఓకే సార్. మా ట్యాంకులు అని కాకుండా చాలా ట్యాంకుల్లో కూడా తగ్గింది ఇది బాగా. ఓకే సార్. వాడుతున్నంతసేపు ఫీడ్ డ్రాప్ అవ్వడం ఏమన్నా కానీ? అసలు ఫీడ్ అయితే ఇది పెడితే ఇంకా స్పీడ్ గా తీసుకుంటుంది. ఓకే సార్. సో ఇది మాత్రం ఓకే. లూజ్ షెల్ కానీ ఏది లేదు. ఇప్పుడు వరకు కూడా లూజ్ షెల్ అనేది ఎక్కడా లేదు. ఓకే. సో ఈ ప్రోడక్ట్ వాడుతున్న మీరు సాటి రైతులకు, చిన్న రైతులకు లేదా పెద్ద పెద్ద రైతులు ఎవరైనా సరే వైట్ కట్ వచ్చిన తర్వాత చాలా మంది హార్వెస్ట్లకు వెళ్తున్నారు సార్. అవునండి. అట్లా హార్వెస్ట్లకు వెళ్ళి భయపడి హార్వెస్ట్లకు వెళ్ళే వాళ్ళకి
మీ మాటగా ఈ ప్రోడక్ట్ గురించి ఏమైనా ఒక మాట సాటి రైతులకు ఏమైనా చెప్పగలరా? 100% ఇది నేనైతే ఇది వాడమని చెప్తానండి. ఓకే సార్. ఎన్నో మెడిసిన్ వాడి దానికి డబ్బులు పెట్టుకోవడం మీద ఇది వాడమని చెప్తాను నేనైతే మాత్రం. ఓకే సార్. అదండి. ఓకే. సో చూశారు కదండి, ఈరోజు మన వంశీ గారు ఆయన చెరువులకు వైట్ కట్ వచ్చిన తర్వాత ఈ ప్రోడక్ట్ని పెట్టి ఎంత ముందుకు వెళ్తున్నారో మీరే చూశారు. చాలా ప్రోడక్ట్లు పెట్టారు, రకరకాల ప్రోడక్ట్లు పెట్టారు, తగ్గలేదు. బట్ మన ప్రైమ్ షిప్ పెట్టినప్పటి నుంచి ఎంత బాగా తగ్గింది. దాని ద్వారా ఆయన కూడా 10 మంది రైతులకు సజెస్ట్ చేయడం జరిగిందండి. సో మీరు కూడా వైట్ కట్ వచ్చిన తర్వాత కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. సో డాగ్ బయోటెక్ వారి ప్రైమ్ షిప్ ప్రోడక్ట్ని ఒక్కసారి యూజ్ చేయండి. చూసిన తర్వాత ఆ రిజల్ట్ నేనేం చెప్పాల్సిన అవసరం లేదండి, ఆ ప్రోడక్టే చెప్తుంది, వాడిన మీరే చెప్తారండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.